గాజాలో నెల రోజులుగా కొనసాగుతున్న తాత్కాలిక విరమణ ఒప్పందం ఇప్పుడు మరో మలుపు తిరుగుతోంది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న రఫా ప్రాంతం కింద సొరంగాల్లో ఇరుక్కున్న సుమారు 200 మంది హమాస్ మిలిటెంట్లు ఆ శాంతి ఒప్పందాన్ని తిరిగి ఉద్రిక్తత వైపుకి నెట్టే ప్రమాదకరంగా మార్చుతున్నారు. ఇటీవల హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు అప్పగించి టన్నెల్ సమాచారం అందిస్తే సురక్షిత మార్గం ద్వారా బయటకు రావచ్చంటూ మధ్యవర్తిత్వం చేస్తున్న ఈజిప్ట్ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఒకవైపు మధ్యవర్తులు శాంతి కాపాడే ప్రయత్నంలో ఉన్నా, మరోవైపు ఈ పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీయవచ్చన్న భయం అంతర్జాతీయ వర్గాల్లో పెరుగుతోంది. గాజాలోని రఫా ప్రాంతం ఎప్పటినుంచో ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలకు కేంద్రమైంది. ఈ ప్రాంతంలో హమాస్కు విస్తృతమైన టన్నెల్ నెట్వర్క్ ఉంది. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 10న ప్రారంభమై కాల్పుల విరమణ అనంతరం ఎల్లో లైన్ వెనక్కి వెళ్లింది. దీంతో ఈ లైన్ రఫా భూగర్భ సొరంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఆ ప్రాంతం కింద ఉన్న భూగర్భ సొరంగాల్లో 200 మంది హమాస్ మిలిటెంట్లు చిక్కుకుపోయారు. వీరు బయటకు రాలేకపోవడంతో ఇప్పుడు ఆ స్థితి తాత్కాలిక శాంతిని కదిలించే ప్రమాదంగా మారింది. ఈ సొరంగాల్లో చిక్కుకుపోవడంతో కమాండ్తో సంప్రదింపులు కోల్పోయారు. అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి కూడా వీరికి తెలిసి ఉండదు. అంతేకాక టన్నెల్స్లో ఆహారం, నీరు లేకుండా ఉన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఈజిప్ట్ చురుకైన పాత్ర పోషిస్తోంది. ఈజిప్టు మధ్యవర్తులు తాజాగా ఒక ప్రతిపాదన చేశారు. హమాస్ మిలిటెంట్లు తమ ఆయుధాలను వదిలివేసి భద్రతతో వెళ్లిపోవచ్చని సూచించారు. ఆయుధాలను అప్పగించి టన్నెల్స్ లొకేషన్లు చెప్పి వాటిని ధ్వంసం చేసేందుకు సహకరించాలని సూచించారు. దీనికి బదులుగా వారికి గాజా ప్రాంతాలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పూర్తిగా తిరస్కరించారు. హమాస్ మిలిటెంట్లకు ఎలాంటి భద్రతా మార్గం ఇవ్వమని, వారు పూర్తిగా నిరాయుధులు అవ్వకపోతే గాజా భవిష్యత్తు శాంతిగా ఉండదని స్పష్టం చేశారు. హమాస్ ఫైటర్లకు సురక్షిత మార్గం కల్పిస్తామని చెప్పడంపై విమర్శలు వచ్చాయి. ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోత్రిచ్ ఈజిప్టు ప్రతిపాదనను పిచ్చి నిర్ణయంగా అభివర్ణించారు. తమ దేశం రక్తం చిందించిన తర్వాత కూడా ఉగ్రవాదులకు దారి ఇవ్వడం అసహ్యమని అన్నారు. ఇక ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ మరింత కఠినమైన షరతు పెట్టారు. ఏ హమాస్ యోధుడు రఫా నుంచి సజీవంగా బయటకు రాడు, కానీ ఒక షరతుతో వారిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో హమాస్ చేతిలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుడు హడార్ గోల్డిన్ మృతదేహాన్ని తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్న భావోద్వేగాలను ప్రతిబింబించింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గౌరవం వారికి ఎంత ముఖ్యమో ఈ వ్యాఖ్యలతో తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 2014 గాజా యుద్ధంలో గోల్డిన్ మృతి చెందాడు. అతడి మృతదేహం హమాస్ దగ్గరే ఉంది. ఇక ఈజిప్టు ప్రతిపాదనపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పందించింది. హమాస్ నిరాయుధీకరణ, గాజా డీలిమిటరైజేషన్, టెర్రరిస్టు థ్రెట్లు ఎలిమినేట్ చేస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ సంక్షోభం ట్రంప్ 20 పాయింట్ల శాంతి ప్రణాళిక తదుపరి దశలకు ముందు వచ్చింది. రెండు పక్షాలు ఈ స్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎల్లో లైన్ వెనుక ఉన్న రఫా ప్రాంతంలోని టన్నెల్స్లో ఇప్పుడు హమాస్ ఫైటర్లు చిక్కుకుపోయారు. వారికి కాల్పుల విరమణ ఒప్పందం గురించి కూడా తెలియకపోవడంతో వారికి ఆయుధాల అప్పగింతపై అవగాహన లేదు. దీంతో ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం ఫలితంపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ మొత్తం పరిస్థితి గాజాలో నెలకొన్న శాంతి వాతావరణాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే రఫా పరిసర ప్రాంతాలను ఎల్లో లైన్గా గుర్తించి ఆ లైన్ వెనుక ఎవరూ బయటకు రావద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు 200 మంది బందీల పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. శాంతి ఒప్పందం కంటే ముందుగానే వారు అక్కడ చిక్కుకుపోవడంతో వారిని ఇజ్రాయెల్ సురక్షిత మార్గాల్లో తిరిగి గాజాలోకి వెళ్లనిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను నెతన్యాహు తిరస్కరించడంతో శాంతి ఒప్పందం చివరి దశ చర్చల్లో ఈజిప్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.